హాయ్ అండి. ఈరోజైతే నేను బీడ్స్ వర్క్ చేస్తున్నాను. అది చూడండి. దానికి కావాల్సినవి అది కుందన్స్ అండి. పలక స్టోన్స్ ఉంటాయి వాటికి. అలాగే అవి రైస్ బీడ్స్ అంటారండి. రైస్ లాగా ఉంటాయి అవి సైజు. మీరు అయితే ఒక్కొక్కటి అలాగ అంటించేసుకొని అదే గ్లూతోని అప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకోండి కొంచెం ఆరిన తర్వాత. అదండి, ఆ బీడ్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ మధ్యలో ఒకటి వేసుకోండి. వేసుకుని ఆ పక్క ఒక రెండు, ఈ పక్క ఒక రెండు వేసుకోండి. తర్వాత కుందన్ ఉంది కదండి, ఆ కుందన్కి ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి మామూలుగా కుట్టేసుకోండి. ఈ సూది వచ్చి 11 నెంబర్ అండి. అది బాగా సన్నగా ఉంటుంది. అంటే షుగర్ బీట్స్ ఎక్కడానికైతే ఈ సూది అయితేనే వాడితే బాగా మీకు వర్క్లో ఇబ్బంది కలగకుండా ఉంటుందండి. అలాగే రెండోది కూడా వేసి చూపించాను మీకు. సేమ్ ఇది కూడా అలాగే వేసుకోండి. అంటే ఈ గోల్డెన్ బీడ్స్ మీకు చూపించలేదు కదా, అవి కూడా కింద వేసాను ఒక్కొక్కటి. మీరు ఈ వర్క్ అయితే బుట్టి కింద వేసుకోవచ్చండి. అలాగే ఆ బ్లౌజ్కి ఇలా నేను వేసినట్టుగా వేసుకోవచ్చు. లాస్ట్ అయితే నేను బ్లౌజ్కి ఈ పక్కన నేను ఏం చేశానంటే బార్డరు ఇది గ్లాస్ బీడ్స్తోని కుట్టానండి. అంటే మీకు అంటే క్లారిటీ ఉంటుంది కదా అని 3 వేసాను. సేమ్ ఒకటే అండి అన్నీని, అలాగే వేసేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇవి గ్లాస్ బీడ్స్ అవి. అంటే ఒక మూడేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అలా తీసుకోండి. తీసుకుని క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక బీడు మధ్యలో నుంచి మీరు కిందకి
పైకి తీసుకుని ఒక బీడ్ వదిలేయాలన్నమాట పైన, అంటే ఫస్ట్ లైన్లో. మళ్ళీ ఒక 3 క్రాస్గా కొంచెం కిందకి వేసుకోవాలండి. అలాగనమాట. కొంచెం ఈ పక్క అయితే కొద్దిగా గ్యాప్ ఇస్తే మీకు క్రాస్ వస్తుంది. సేమ్ అలాగే మొత్తం ఫిల్ చేసేసుకోండి. బాగుంటుందండి వర్క్. అదే బయట మనం వర్క్ చేయించుకుంటే చాలా తీసుకుంటారు. ఈ వర్క్ మనం చేసుకుంటే చాలా సులువుగా చేసుకోవచ్చండి. అంటే కొంచెం హాఫ్ దాకా వేసాను, మీకు అర్థమవుతుందని. ఏం లేదండి, కొంచెం క్రాస్గా వేసుకుంటే సరిపోతుందన్నమాట. మీకు ఇంకా వెడల్పు కావాలనుకుంటే 4 కూడా వేసుకోవచ్చండి. నేను 3 బీడ్స్ వేసాను, 4 కూడా వేసుకోవచ్చు. మొత్తం అలా చివరి వరకు వేసేసుకోండి. మీకు అప్పుడైతే బ్లౌజ్ లుక్ బాగా కనిపిస్తుందన్నమాట. అవైతే బుటీ కింద వేసుకోవచ్చండి. లేకపోతే బ్లౌజ్కి ఇంకా మధ్య మధ్యలో లైన్గా కూడా వేసుకుంటే ఇంకా హెవీ వర్క్గా బాగుంటుంది. అలాగే కుట్టు కూడా మీకు తొందరగానే అయిపోతుంది. అంటే అన్నీ బీడ్సే వాడాం కాబట్టి మొత్తం తొందరగా అయిపోద్దండి కుట్టు. ఆ చివరి దాకా వేసేసేయండి. మనం కుట్టు చూసినప్పుడైతే మనకి ఏంటి వర్క్ కష్టమేమో అని అనుకుంటాం, కానీ కుట్టుకుంటే మనకి సులువేనండి ప్రతిదీ కూడా. ఎవరు చేయలేదంటే ఏమి ఉండదు కదా, తొందరగా అయిపోద్ది అనమాట. ఈ వర్క్ వచ్చి మీరు ప్రతి బ్లౌజ్కి వేసుకోవచ్చండి. బాగుంటుంది. గ్లాస్ బీడ్స్ సైజ్ అంటే చిన్న సైజ్, అదే మొన్న మీకు చెప్పాను 3mm అనుకుంటానండి. మనం అంటే షాప్కి వెళ్ళినప్పుడు మనం బీడ్స్ ఇమ్మంటే వాళ్ళే చూపిస్తారండి అన్నీ. మనకి ఏ సైజు కావాలో మన ఇష్టం అప్పుడు చూసుకోవచ్చండి. సైజు అడిగినా వాళ్ళు ఇవ్వరండి. మామూలుగా బీడ్స్ చూపించమంటే వాళ్ళు అన్ని రకాలు చూపిస్తారు. మొత్తం వేసేసుకోండి. మీకు ఈ వర్క్ నచ్చింది అనుకుంటాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అలాగా ఒక్కొక్కటే వేసేసుకోండి. లాస్ట్లో వేసాను ఇది నేను. థ్యాంక్ యూ అండి.